ఉదయపు ఆకాశం నెమ్మదిగా తెల్లవారుతూ రాత్రి మౌనాన్ని చీల్చుకుంటూ పక్షుల కిలకిలా రావాలు మొదలవుతాయి. చీకటి పొరలు తొలగిపోతూ సూర్యుడు తన తొలి కిరణాలతో భూమిని అద్భుతంగా తాకుతున్నప్పుడు పూల మొగ్గలు కూడా అంతే మెల్లగా విరుస్తాయి. వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూసినప్పుడు మనం మన పనులు మొదలు పెట్టడానికి ఎలా నిద్రలేస్తామో, ప్రకృతి కూడా దాని పని అది సహజంగా పూర్తి చేయడానికి నిద్రలేచి శుభోదయం చెప్తున్నట్టుగా ఉంటుంది. ఈ రోజుల్లో ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతమంది సూర్యోదయాన్ని చూడగలుగుతున్నారు? సూర్యుడు ఉదయించడాన్ని చూడటం గురించి పక్కన పెడితే, కొంతమందికైతే సూర్యుడిని చూసే టైం కూడా లేకుండా వారి వారి జీవితాలకు వాళ్ళే ఒక రేస్ పెట్టుకొని పరిగెడుతున్నట్టుగా అయిపోయాయి జీవితాలు. నేను కూడా అలాగే ఉండేదాన్ని. కానీ నాకు ఇప్పుడు కాస్త టైం దొరికింది. ఇలా వీటన్నింటిని చూడటానికి, ఎంజాయ్ చేయడానికి. దీన్ని నేను చాలా అదృష్టంగా భావిస్తాను. నాకైతే ఇలా సూర్యోదయాన్ని చూస్తూ పక్షుల కిలకిలా శబ్దాలు వింటూ నిద్రలేవడం చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? వీల్లేదంతే. అలా అయిపోయాయి జీవితాలు. సరే, ఈ వీడియోలో సూర్యోదయాన్ని, పక్షుల కిలకిలా రావాల్ని చూస్తూ కాస్త ఆగి నా కోసం నేను కేటాయించుకున్న సమయంలో ఈ నిదానమైన జీవితంలో కొన్ని వీడియోస్ని మీతో పంచుకుంటున్నాను. నేను ప్రకృతిని ఎంత ప్రేమిస్తానో మన సంస్కృతి సాంప్రదాయాల్ని కూడా అంతే ప్రేమిస్తాను, అంతే విలువనిస్తాను. చీకట్లోనే లేచి ఇంటి ముందు నీళ్లు చల్లి భూమిని తాకుతూ ముగ్గు వేస్తుంటే అది ఒక అలంకారం కాదు, అది నా మనసుకి ఒక ప్రశాంతత. ముగ్గులో పెట్టే ప్రతి గీత నా ఇంటికి పెట్టే ఆశీర్వాదంలా అనిపిస్తుంది. ఇంటి ముందు అందం పెరగడమే కాదు, మనసులో ఓ స్వాంతన కూడా పుట్టుకొస్తుంది. ఇకపోతే నన్ను నేను అలంకరించుకోవడం, చీర కట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? వాళ్ళని వాళ్ళు అందంగా చూసుకోవాలని. ఒకప్పుడు చీర కట్టుకుంటే ఎంతో గౌరవంగా చూసే సమాజం ఇప్పుడున్న సమాజంలో ఈ జనరేషన్ పిల్లలు అయ్యో ఏంటి ఈమె ఇలా ఉంది, ఓల్డ్ స్కూల్ లేడీ అని అనుకునే రోజులకు వెళ్ళిపోయాము. ఒకప్పుడు చీర కట్టుకుని ఇంటి పనులు చేయడం సహజంగా ఉండేది. ఇప్పుడు అదే పనికి సౌకర్యం పేరు చెప్పి మనమే దూరం అవుతున్నాం. అసలు చీర అంటే బరువు కాదు, ఒక గుర్తింపు. అది మన సంస్కృతి, సాంప్రదాయం. మన సంస్కృతి సాంప్రదాయాలు నాకు ఎంత గొప్పవిగా కనిపిస్తాయో, నన్ను నేను చీరలో చూసుకున్నప్పుడు అంతే గొప్పగా, అంతే సాంప్రదాయంగా నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంటుంది. మనల్ని మనమే అలంకరించుకోవడం, ఇంటిని అలంకరించుకోవడం, ఇవన్నీ టైం వేస్ట్ కాదు. ఇవి మన మనసుని ప్రశాంతంగా నిలబెట్టే అలవాట్లు. బయట ప్రపంచం ఎంత మారినా మన ఇంటి లోపలి ప్రపంచం ఈ చిన్న అలవాట్లతోనే బతుకుతుంది. ఉదయం లేచి ముగ్గు వేసుకోవడం, చీర కట్టుకొని అద్దంలో నన్ను నేను చూసుకోవడం, ఇవన్నీ నాకు గుర్తు చేస్తాయి నేను ఎవరో, నా మూలాలు ఏమిటో. అందుకే ఇవి పాతకాలం విషయాలు కాదు, ఇవి మనల్ని మనమే మర్చిపోకుండా ఉంచే చిన్న చిన్న జ్ఞాపకాలు. మన పెద్దలు చేసిన ప్రతి పని వెనుక ఒక శాస్త్రం దాగి ఉంటుంది. ముగ్గు వేయడంలో కూడా ఏం శాస్త్రం అని అనుకుంటున్నారా? శాస్త్ర ప్రకారం
రాత్రి సమయంలో భూమి నుంచి నెగటివ్ ఎనర్జీస్ బయటికి వస్తూ ఉంటాయి. ఉదయం సూర్యోదయం ముందు లేదా సూర్యోదయం సమయంలో ముగ్గు వేయడం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఇంటి ముందు భాగంలో పాజిటివ్ ఎనర్జీ ఫ్లో పెరుగుతుంది. అందుకే ముగ్గుని ఇంటి ముందే వేస్తారు. ముగ్గుకి నెగటివ్ ఎనర్జీస్ని ఆపే శక్తి ఉందట తెలుసా? సాధారణంగా ఉదయం ముగ్గు వేయడానికి ముందు ఇంటి ముందు నీళ్లు చల్లుతారు. ఇది శాస్త్రీయంగా దుమ్ముని, బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. గాలి స్వచ్ఛంగా మారుతుంది. ఇన్ఫెక్షన్లు ఇంటిలోనికి రాకుండా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా చూస్తే న్యాచురల్ డిస్ఇన్ఫెక్షన్ వంటిది. మనం వేసే ముగ్గు ఆకారం మన మెదడుని ప్రభావితం చేస్తుందని ఎంతమందికి తెలుసు? ఏంటి, ముగ్గు వేయడం వలన మెదడు ప్రభావితం అవుతుందా అని షాక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అది ఎలాగో చూద్దాం. ముఖ్యంగా మన మెదడు 2 భాగాలుగా పనిచేస్తుంది. ఎడమ భాగం లాజిక్, లెక్కల క్రమంని చూస్తే, కుడి భాగం సృజనాత్మకత, కళాత్మకంగా విషయాన్ని చూడటం, ఊహించడం వంటివి కుడి భాగం చేస్తుంది. ముగ్గు వేయడం అంటే ఈ రెండింటిని ఒకేసారి పని చేయించడం అన్నమాట. యాక్టివేట్ చేయడం. ఇక్కడ నేను పువ్వుల్ని కోయడానికి వచ్చాను కదా. పువ్వుల్ని ఎలా కోయాలో తెలుసుకుందాం. ఏంటి, ఇప్పుడు నువ్వు పువ్వులు కోయడం కూడా చెప్తావా అని అనుకోకండి. నిజమండి, పువ్వుల్ని ఎలా కోయాలో కూడా తెలుసుకోవాలి. అది కూడా ఒక కళ. మన జీవితంలో పువ్వులు అంటే అలంకారం మాత్రమే కాదు. పూజ, ప్రేమ, కృతజ్ఞత, శాంతి ఇవన్నీ పువ్వుల్లోనే దాగి ఉన్నాయి. అలాంటి పువ్వులను కోయడం కూడా ఒక కళే, ఒక సంస్కారం, ఒక సాధన. పువ్వులు కోయడం సాధారణ పని కాదు. చాలామంది అనుకుంటారు, పువ్వు కదా, కోసేసి తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని. మన భారతీయ సంస్కృతిలో, సాంప్రదాయంలో పువ్వుని కోయడం కూడా పూజలో ఒక భాగమే. ఎందుకంటే పువ్వు ఒక ప్రాణం. అది చెట్టుకు ఉన్న శ్వాస. అది ప్రకృతిలో పుట్టిన ఒక సౌందర్యం. అలాంటి దాన్ని మనం కోయాలంటే మన మనసు కూడా ఆ సౌందర్యానికి తగినట్లుగా ఉండాలి. పువ్వుల్ని కోసే ముందు మన మనస్థితి ఎలా ఉండాలి? ఒక విషయం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. కోపంతో ఉన్న మనసు పువ్వుని కోయకూడదు. అశాంతితో ఉన్న మనసు పువ్వుని తాకకూడదు. ఎందుకంటే నేను ఇదివరకే చెప్పాను, మన భావాలు మన చేతుల్లోకి వస్తాయి. మన చేతుల ద్వారా ఆ భావాలు పువ్వుకి చేరతాయి. పువ్వులు కోసేటప్పుడు మన మనసులో ఉండాల్సిన భావాలు ఇవి: శాంతి, కృతజ్ఞత, వినయం, పవిత్రత. మనసులో ఇలా అనుకోవాలి. మనం చెట్టుతో మాట్లాడినట్టుగా భావించి, నువ్వు పెంచిన పువ్వుని నేను దేవుడికి సమర్పించబోతున్నాను. ఇది నీ ఆశీర్వాదంతోనే జరుగుతోంది అని మనం చెప్పుకోగలగాలి. ఇది ప్రేమ మరియు భక్తి యొక్క కలయిక. రెండూ కలిస్తేనే దైవారాధన. పువ్వులను ఎలా కట్టాలి, ఎలాంటి మనస్థితితో కట్టాలి అనే విషయాన్ని మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. పువ్వుల్ని ఎలా అల్లాలి, దారంలో పువ్వుల్ని ఎలా ఉంచి, ఎలా దారాన్ని తిప్పి మెలిపెట్టి ఒక ముడి వేసి పువ్వుల్ని ఎలా అల్లాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. చాలామందికి పువ్వులు అల్లడం రాదండి. నేను చూసిన వాళ్ళలో చాలామందికి పువ్వులు అల్లడం రాదు. అందుకని ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని ఈ వీడియోని చేస్తున్నాను. మన దగ్గర తోటలో కోసుకొచ్చిన పువ్వులు, ఈ ఆకులు ఎంత త్వరగా వాడిపోతాయంటే, కోసుకొచ్చి ఇంట్లో పెట్టి దారం వెతికి తీసుకొచ్చే లోపల అవి వాడిపోయినట్టుగా కనిపిస్తాయి. అదే మార్కెట్లో దొరికే పూలు ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెడితే 2-3 డేస్ అయినా కూడా ఫ్రెష్గానే కనిపిస్తాయి. ఎందుకంటారు?
అర్థం కాలేదా? అవి కెమికల్స్లో మునిగి తేలి వస్తున్నాయి. విధి లేని పరిస్థితిలో తప్ప వాటి జోలికే వెళ్ళకూడదనిపిస్తుంది నాకు. పువ్వులు అల్లేటప్పుడు మొదటిగా వేసుకునే నాట్ చాలా ముఖ్యం. ఇది 1కి 2-3 సార్లు ఇలా చుట్టి గట్టిగా పట్టుకొని, ఒకవైపు దారాన్ని మన 2 వేళ్ళ మధ్యలో పట్టుకొని, పూలని కలిపి పట్టుకొని ఇలా తిప్పి ముడివేసి లాగాలి. దారం లాగేటప్పుడు పైకి కిందికి అయితే దాన్ని కాస్త సరి చేసుకొని గట్టిగా లాగి ముడివేసుకోవాలి. మరీ గట్టిగా లాగకూడదండి, పువ్వులు తెగిపోతాయి. అవి భరించగలిగినంత మాత్రమే లాగాలి. పువ్వులు చాలా సున్నితంగా ఉంటాయి కదా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నేను చేస్తున్న ఈ వీడియోలలో పక్కన పక్షుల శబ్దాలు, కోళ్ళు, కాకులు, కుక్కలు, ఈ శబ్దాలన్నీ వినపడుతూ ఉంటాయి. దయచేసి డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వద్దండి. నేను వాటిని ఎందుకు తీసేయలేదు అనంటే, అవి సహజమైన శబ్దాలు, వినడానికి చాలా సహజంగా ఉంటాయి. అలాంటి శబ్దాల్ని వినలేని వాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకంటే ఇది నేను స్వయంగా అనుభవించి తెలుసుకున్నది. అందుకనే నా వీడియోలలో వాటిని వేటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయకుండా సహజంగా అలా ఉంచుతున్నాను. నేను ఇందాక చెప్పినట్టు చెట్టుతో మాట్లాడుతూ పువ్వుని కోసుకోవాలి అని చెప్పాను కదా, అలా అనుకుంటే పువ్వు కూడా వేరేలా కనిపిస్తుంది. మన మనసు కూడా తేలికగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పాపం చేశామేమో, ఆ చెట్టు నుంచి మనం ఆ పువ్వుని నిర్దాక్షిణ్యంగా తెంపి తీసుకొచ్చేసామేమో అనే భావన నుంచి, ఇంత సున్నితమైన మనస్తత్వంతో కూడా మనుషులు ఉంటారా అని మీకు అనిపిస్తే నేనేం చేయలేను. ఎందుకంటే నేను అదే విధంగా ఆలోచిస్తాను. నాలాంటి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలీదు. నేను ఆలోచించే దాన్ని బట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ముఖ్యంగా ఎలాంటి పువ్వుల్ని కోయకూడదో తెలుసుకుందాం. పూర్తిగా వికసించని మొక్కలు, వాడిపోతున్న పువ్వులు, పురుగులు పట్టిన పువ్వులు, నేల మీద పడిపోయిన పువ్వులు పూజకి పనికిరావు. ఒక్క పారిజాత పువ్వుల్ని తప్ప నేల మీద పడినవి వేరేవి కూడా, కింద నేల మీద పడిపోయిన పువ్వులు పూజకి పనికిరావు. పువ్వు తన పరిపూర్ణతకి వచ్చినప్పుడే దాన్ని కోయాలి. అంటే ఉదయం పూట పువ్వు పరిపూర్ణంగా ఉంటుంది. అందుకే ఉదయం పువ్వుల్ని కోయడానికి చాలా మంచిది. కొంతమంది ఉంటారు తొందరపడే వాళ్ళు. రేపటి పూజకి ఇవాళే పువ్వుల్ని కోసి నీళ్ళలో వేసేస్తే విచ్చుకుంటాయి కదా, వాటిని మనం పూజకు ఉపయోగించుకోవచ్చు కదా అని దొరికినప్పుడు వాటిని కోసేస్తూ ఉంటారు. అలా కోయకూడదండి. అందుకనే వివరించి చెప్పాను. దీని అర్థం ఏమిటంటే, పరిపక్వత లేని దాన్ని తీసుకోవద్దు. ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది. ఆలోచించండి. ఎలా అంటారా? దేంట్లోనూ ఎక్స్పీరియన్స్ లేకుండా అందులోకి మనం దిగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈత రాని వాడు బావిలో దూకితే ఏమవుతుంది? అదే కదా. అందుకే అలా అన్నాను. నేను చెప్తున్న కథంతా వింటూ పువ్వులు ఎలా అల్లుతున్నానో గమనించకుండా ఉండకండి. నేను ఎలా అల్లుతున్నానో చూపించడానికి ఇంత దగ్గరగా వీడియో తీసి పెడుతున్నాను. 1కి 2 సార్లు నిదానంగా గమనించి అల్లడం నేర్చుకోండి. పువ్వులు నిదానంగా ఒక పద్ధతిలో కోయాలి. నెమ్మదిగా, బలవంతం లేకుండా, శుభ్రమైన చేతితో. చెట్టుకి నష్టం కలగకుండా అంటే ఒక్క పువ్వు కోసం కొమ్మనే విరగ్గొట్టడం అన్నమాట. ఇలా చేయడం చాలా తప్పు. అది మనం పువ్వుని కోసుకున్నట్టు అవ్వదు, చెట్టుని హింసించినట్టు అవుతుంది. చెట్టు నుంచి మనకు ఎంత అవసరం ఉందో అంత మాత్రమే తీసుకోవాలి. అది కూడా మనకెంత వీలైతే అంత సున్నితంగా, చెట్టుని ఇబ్బంది పెట్టకుండా. ముఖ్యంగా పూజ కోసం పువ్వులు కోసేటప్పుడు స్నానం చేసి శుభ్రమైన మనసుతో, మంచి మాటలతో లేదా
మౌనంగా నామస్మరణతో పువ్వుల్ని కోయాలి. ఇలా కోసిన పువ్వులు పూజలో వేరేలా మెరుస్తాయి. దేవుడికి కూడా మన భావనే ముఖ్యం. మనం ఎలా చేస్తున్నాం అనేది దేవుడు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. పువ్వులు ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప బహుమతి. దానిని గౌరవించాలి. సూర్యాస్తమయం కాబోతోంది. మరో మంచి రోజు కోసం ఎదురు చూద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేను మీ అశ్విని.